ట్రెడిషనల్ రుచులలో భాగంగా పిల్లలు అతిగా ఇష్టపడే రుచికరమైన బూందీ కర్రీని ఎలా చేయాలో ఈ రోజు చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు అంటే 150 గ్రాముల బూందీ, ఒక 2 ఉల్లిపాయలు తరిగినవి, ఒక 4 పచ్చిమిర్చి, ఒక చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూను గరం మసాలా, ఒక 2 స్పూన్ల ఆయిల్, తరిగిన కొత్తిమీర కొద్దిగా. ఇప్పుడు స్టవ్ను వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా వేడయ్యాక ముందుగా తీసుకున్న 2 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత దాంట్లో ఏమి పోపు గింజలు ఏమి లేకుండా ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ముక్కలు 2 ఒకేసారి వేసుకోవాలి. నూనె వేడయ్యాక వేసుకొని దాన్ని ఇలా కలుపుకుంటూ ఉల్లిగడ్డలు కొద్దిగా ఎర్రబడే వరకు మూత పెట్టి అలా గోలనివ్వాలి. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా, ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయింది. ఇలా అయిపోయిన దాంట్లో ముందుగా తీసుకున్న అల్లము వేసుకోవాలి. ఉల్లిగడ్డలకు మొత్తం కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. దీనికి కారం ఎందుకు తీసుకోలేదంటే బూందీలో కారం కలిపే ఉంటుంది కాబట్టి, పచ్చిమిర్చి కూడా ఒక 2-3 వేసుకున్నాం కాబట్టి కారం తీసుకోకూడదు. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడంత ఉప్పు కూడా కొద్దిగా తక్కువే తీసుకోవాలి, ఎందుకంటే బూందీలో ఉప్పు కారం కలిపే ఉంటుంది కదా, అందుకే తక్కువ తీసుకోవాలి. ఇది చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ పోసేయాలి. ఒక టీ గ్లాస్ వాటర్ పోసాక మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇది ఉడికేసింది కదా, ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న బూందీ వేయాలి. దీన్ని ఎక్కువసేపు ఉడికించవద్దు, ఎందుకంటే బూందీ ఆల్రెడీ వేడి అయ్యి ఉడికి ఉంటుంది కదా, ఉల్లిగడ్డలు కూడా ఉడికేసినాయి కదా, అందుకే దీన్ని ఎక్కువసేపు ఉడికించకుండా దీంట్లో ఇలా యాడ్ చేసిన తర్వాత మసాలా, ముందుగా మనం తీసుకున్న మసాలా వేసుకొని కర్రీ మొత్తానికి పట్టించిన తర్వాత దింపితే చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టమైనదండి. ఒకసారి ట్రై చేయండి.